ట్రెండ్కి తగిన బోధలు చేస్తున్నారు. మేము హర్షించలేకపోయాం. మరొక విషయం, జేమ్స్ గారు మీరు కావాలని కక్ష కట్టి ఇది పెట్టారంటే, నేను బైబిల్ ఎదురు కూర్చున్నాను, నా దేవుని ఎదురు కూర్చున్నాను. నా దేవునికి, నా సహోదరులకి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను నిజంగానే కక్ష కట్టాలనుకుంటే ఇప్పుడు కాదు నేను కక్ష కట్టాలి. నా లైఫ్ మీదకి వచ్చినప్పుడే నేను కక్ష కట్టాలి. నేను గెలిచినప్పుడే కక్ష కట్టాలి అని నేను అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరుగు కనుక దేవునికి అప్పగించేసాను, దేవునికి వదిలేశాను. ప్రేమగా అందరితో సమాధానంగా పోవాలనుకున్నాను. మా కక్ష వ్యక్తి మీద కాదు, దుర్బోధ మీద. ఆ దుర్బోధకి రిప్రజెంట్గా నిలబడిన ఏ వ్యక్తినైనా సరే, అది మావోడైనా, బయటోడైనా, నాకు సుపరిచితుడైన బోధకుడైనా, తమ్ముడైనా, ఎవరైనా తప్పుడు వాక్యాలు చెప్తే ఖచ్చితంగా ఖండిస్తాం, బైబిల్తో నిలదీసి అడుగుతాం. ఎందుకంటే బైబిల్లో ఈ బ్యూటీ ఉంది. మన తిమోతి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆ తిమోతి పత్రికలో మనకు కనబడుతుంది, తిమోతి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్పేంత వరకు ఎఫ్సీ పట్టణంలో ఉండు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? పెద్ద మనుషుల చేతుల్లో సంఘాన్ని పెట్టి ఆయన పరిసర ప్రాంతాలకు వెళ్తే ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి ఆ సంఘాన్ని ఏం చేస్తారు? దుర్బోధల మీద తిప్పేశారు. అప్పటికే తిమోతికి ఆరోగ్యం బాలేదు, ఆయన కడుపు జబ్బు ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైగా తిమోతి గురించి వ్యాఖ్యానకర్తలు మనకి ఎన్నో ఉదాంతాలు చెప్పారు. ఆయన వయసులో చిన్నవాడు, అంతమంది పెద్దల్ని ఎలా హెచ్చరించగలరు? ఆయనకి శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకు ఎంత భయం ఉన్నా, సత్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు లైఫ్నైనా పనంగా పెట్టి నిలబడాలి తిమోతి అని మన పెద్ద ఆయన పౌలు గారు చెప్పారు. అదే మా మోటో, అదే మా ఎజెండా. దాని మీద ఈ చర్చా వేదికలు పెట్టాం. ఎవరి మీద వ్యక్తిగత పగలు లేవు. వ్యక్తిగత పగలు అయితే యూట్యూబ్లో ఎందుకు పెట్టుకుంటామండి? లైవ్లు ఎందుకు ఇస్తాం? పగలో పతికరాలు బయట వేరేలా ఉంటాయి కదా. ఆ విషయాలు కాదు, పగలో పతికరాలు కాదు, వాటి కూర్చిన ప్రస్తావన లేదు. ఒకవేళ మేము బయటికి ఇలా మాట్లాడి మనసులో మేము పగలో ప్రతీకారాలు పెట్టుకుంటే మా మనసును, మా జీవితాలని దేవుడు ఎరుగును, ఆయనే మమ్మల్ని గద్దించినది.